బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కారుకు ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. మంత్రి లక్ష్మణ్ కారును మరో కారు ఢీకొట్టినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రన్నింగ్లోనే ఆయన కారు టైర్ ఊడిపోవడంతో ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే మంత్రి మాత్రం ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఈ ప్రమాదం జరిగినట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఆయన వాహనం ప్రయాణిస్తుండగా మరొక వాహనాన్ని ఢీకొట్టిన తరుణంలో కారు టైర్ ఒక్కసారిగా ఊడిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే ఎలాంటి ఇంజురీస్ లేకుండా మంత్రి బయటపడినట్లుగా తెలుస్తోంది. అడ్లూరి లక్ష్మణ్ గతంలో కూడా ఇలాగే ఒక ప్రమాదానికి ఆయన గురయ్యారు. ఇప్పుడు మరొక ప్రమాదాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఎస్సీ డెవలప్మెంట్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కారుకి ప్రమాదం జరిగింది. ప్రభుత్వ కార్యక్రమానికి అటెండ్ అయి ఆయన వస్తున్న తరుణంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా మనకు సమాచారం అందుతుంది. కోరుట్ల మరియు మెట్పల్లి సమీపంలో కొన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయన పాలు పంచుకొని తిరిగి ప్రయాణమైన సమయంలో జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఈ ప్రమాదం జరిగినట్లుగా మనకు తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఈ ప్రమాదానికి సంబంధించి? నందు ప్రభుత్వం ఇంపుగా ఉన్నప్పుడు ఒకసారి ఆయన ప్రమాదానికి గురయ్యాడు. రోడ్డు ప్రమాదంలో కొద్దిగా స్వల్పంగా గాయపడ్డాడు గతంలో. అయితే తాజాగా ఆయన ఎస్సీ ఎస్టీ మైనార్టీ డెవలప్మెంట్ మినిస్టర్ గా ఉన్నప్పుడు దీనికి సంబంధించి గత సాయంత్రం జగిత్యాల జిల్లా మెట్పల్లి శివార్ ప్రాంతమైనటువంటి ఆరపల్లిలో మళ్ళీ తిరుగు ప్రయాణం వస్తున్నారు. ధర్మపురి అదే ఏదైతే ఆయన నియోజకవర్గం ఉందో అక్కడికి తిరిగి వెళ్తున్నటువంటి క్రమంలో ఎదురుగా వస్తున్నటువంటి ఒక వాహనం రిపేర్ అయితే దాన్ని టోషన్ కట్టుకొని ఎదురుగా వస్తున్నటువంటి వాహనదారుడు అదుపు తప్పి ప్రయాణిస్తున్నటువంటి కారును ఢీకోవడం జరిగింది. వెంటనే ఆ చక్రాలు ఊడిపోయాయి. ముందు టైర్ ఊడిపోవడంతో ఆ అక్కడికక్కడే టైర్లు ఊడిపోయి ఒక్కసారిగా కూలిపోచ్చేసింది. దీంతో అవి హై ఎండ్ వెహికల్ కాబట్టి ఎవరికి అదృష్టవశాత్తు ఏం ప్రమాదం జరగలేదు. దీంతో వెంటనే మరో వాహనంలో ఆయన లక్ష్మణ్ వెళ్ళిపోవడం జరిగింది. అదృష్టవశాత్తు ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దయ వల్లే నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గాయాలు లేకుండా నేను బయటపడ్డాను. నన్ను 2 సార్లు ఈ ప్రమాదం నుంచి కాపాడినటువంటి ఘనత లక్ష్మీ నరసింహస్వామికే దక్కుతుంది అని చెప్పేసి ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. అయితే ఆ స్థానిక ప్రజలకు సేవ చేసే భాగ్యం అదృష్టం ఉంది కాబట్టి నేను క్షేమంగా ఉన్నానని చెప్పి ఆయన మాటల్లోనే విన్నాం మనం. అయితే కొన్ని ప్రభుత్వ కార్యకలాపాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు బిజీగా గడిపి మొదటిసారిగా మెట్పల్లి ప్రాంతంలో పర్యటించి తిరిగి ప్రయాణం అవుతున్నటువంటి క్రమంలోనే ఇలా ప్రమాదం చోటు చేసుకుంది. దీనిలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది గాయాలు జరగలేదు. అదృష్టవశాత్తు అందరం క్షేమంగా ఉన్నామని చెప్పేసి ఆయన క్లారిటీ ఇచ్చారు. నందు రైట్. థ్యాంక్ యూ చంద్రశేఖర్. ఇక మరోవైపు ఈ ఘటన తర్వాత అడ్లూరి లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. ఆయనే ఉన్నారు, ఒకసారి చూద్దాం. ఈరోజు ఉదయం కోరుట్ల నియోజకవర్గం నుంచి అనేక ప్రభుత్వ కార్యక్రమాలు మొన్న గణేష్ విగ్రహాలు తయారు చేస్తున్నటువంటి వారు చనిపోవడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేసి పార్టీ కార్యక్రమంలో పాల్గొని వస్తున్న సందర్భంలో పట్ల కోరుట్ల దాటిన తర్వాత మేము లెఫ్ట్ సైడ్కి వెళ్ళి స్ట్రైట్గా ధర్మపురికి వచ్చే పరిస్థితిలో వస్తే మా ఆపోజిట్గా ఒక కారుకు వెనుక టోషన్ కట్టుకొని వస్తుంటే డైరెక్ట్ నేరుగా వచ్చి మా రైట్ సైడ్ డ్రైవర్ వైపు ఉన్నటువంటి టైర్కు స్పీడ్గా ఢీకొట్టడం జరిగింది. దాంతో టైర్ ఊసిపోయింది. కానీ మాకెవరికి కూడా, నాకు కానీ కారులో కూర్చున్న వారికి ఎవరికి ఇబ్బంది జరగలే. ఆ లక్ష్మణ స్వామి దైవక్షేత్రంలో ప్రాతినిధ్యం చేస్తున్నటువంటి నాకు ఇది 2వసారి నాకు ఏ చిన్న ప్రమాదం జరగకుండా, ఏ ఇబ్బంది జరగకుండా ఆ స్వామివారు అమ్మవారు చల్లగా కాపాడిండు. ఈ యొక్క ప్రజలకు ఆ సేవ చేసే భాగ్యం నాకు బాకీ ఉన్నది కాబట్టి దేవుడు నన్ను చల్లగా చూసిండు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.